సాధారణంగా ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ వారు లేదా కూటమి వారు కొద్దిగా రిలాక్స్ అవుతారు. అనుకున్న లక్ష్యం చేరుకున్నాం, అధికారంలోకి వచ్చేసాం కాబట్టి ఇక అధికారిక విధులు బాధ్యతలు, ఆ అధికారిక పర్యటనలు, సభలు, సమావేశాలు, సమీక్షలు వీటన్నిటితో తలమునకలవుతూ కొద్దిగా ప్రజల్లోకి రావటం అనివార్యంగానే సరే తగ్గించి వేసుకుంటారు. కానీ అదే సమయంలో ప్రతిపక్షాలు మాత్రం ఎక్కడ తమ దెబ్బతిన్నాయి, ఏ విషయంలో తమ ప్రజలు విశ్వసించలేదు, అధికారంలోకి వచ్చేందుకు అవసరమైనంతగా విశ్వసించలేదు, ఎక్కడ తమ వెనుకబడ్డాం అధికార పక్షంతో పోలిస్తే అనే విషయాలను సమీక్షించుకుని లోటుపాట్లను సరిదిద్దుకుని తిరిగి వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు అధికారం దక్కించుకునేందుకు ఏమేం చేయాలో అనే విషయంపై వ్యూహరచన చేస్తూ ఉంటాయి. ఇదే సమయంలో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను వాటిలో ప్రజా వ్యతిరేకమైన ఉంటే వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాటిని ప్రజల ముందుకు తీసుకువెళ్ళి ప్రజా వ్యతిరేకతను కూడగట్టడంలోనూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవటంలోనూ ఏం చేయాలో ఆలోచిస్తూ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు ఏం చేయాలో ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు క్రియాశీలకంగా ఉంటాయి. ఆ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కానీ కూటమి కానీ కొద్దిగా రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్తే ప్రతిపక్షాలు మాత్రం కొద్దిగా యాక్టివ్ మోడ్లో ఉంటూ మరింతగా చురుగ్గా క్రియాశీలకంగా వ్యవహరించడం చాలాసార్లు చూస్తూ ఉంటాం. కానీ అదే ప్రారంభం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితి పూర్తిగా రివర్స్. అధికార కూటమిలోని ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, జనసేన ప్రధానంగా ఇంకా ప్రజలతో మమేకమయ్యేందుకు మన ఎన్నికల్లో తమకు లభించిన చారిత్రాత్మక విజయాన్ని మించి వచ్చే ఎన్నికల్లో మరింతగా ప్రజల విశ్వాసాన్ని చూరుకునేందుకు ఇవేం చేయాలనే విషయంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ వ్యూహరచన చేసుకుంటూ ఒక 3 ఫార్ములాతో ముందుకు వెళ్తూ ఉంటే ప్రతిపక్షమైన 151 స్థానాల నుంచి ఏకాఏకిన 11 స్థానాలకు దిగజారిపోయి ప్రతిపక్ష హోదా కూడా దక్కనంతగా కొనారెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏం చేస్తుందంటే ఏమీ చేయడం లేదు. ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ప్రతిపక్షాలు సాధారణంగా అయితే మొదట్లో కొద్దిగా నిరసించి డేలా పడిన తర్వాత కాలు కూడా తీసుకుని ఇంకా తమ లోపాలను సమీక్షించుకుని మరింత వేగంగా ముందుకు దూసుకు వెళ్లేందుకు, మరింత బలంగా అధికార పక్షాన్ని ఢీకొట్టేందుకు అవసరమైన శక్తియుక్తులు సమీకరించుకునేందుకు ఏమేం చేయాలో అవన్నీ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ విషయం ఏమాత్రం పట్టడం లేదు. ఇందుకు ఉదాహరణ ఈ గత 2 ఏళ్లలో అంటే ఆయన మాజీ అయిన తర్వాత 2024 ఎలక్షన్ ముగిసి 2026 ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో మనం ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డిని ప్రత్యక్షంగా ప్రజల్లో చూసిన సందర్భాలు చాలా 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 తక్కువ, వేడమే లెక్క పెట్టవచ్చు. కానీ ప్రజలకు వచ్చిన కొద్ది సందర్భాల్లో కూడా ఎందుకు వచ్చారంటే ప్రజా సమస్యలపై ఆందోళనలోనూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని వాటిని నిరసిస్తూ ఏదైనా ధర్నాలు, రాస్తారోకోలు, ఉద్యమాలు, ఊరేగింపులు చేయటం కాదు, కేవలం కళంకితులకు ముద్రపడి రకరకాల కేసులు ఇరుక్కుని జైలు పాలి లేదా విచారణ అభియోగాలు ఎదుర్కొంటున్న తమ పార్టీ నేతలను పరామర్శించేందుకు వారు ఒకవేళ జైలుకు వెళ్ళి వచ్చి ఉంటే వారిని గొప్ప స్వాతంత్ర పోరాట యోధుల మాదిరిగా పొగుడుతూ వారికి సంఘీభావం తెలిపేందుకు మాత్రమే జగన్ ఈ గత 2 ఏళ్లలో జనం మధ్యలోకి వచ్చారని చెప్తే ఏమాత్రం అతిశయోక్తి కానీ అబద్ధంగానే లేదు. అప్పుడు వచ్చినప్పుడు కూడా సరే ఏమన్నా ప్రజా సమస్యలు ప్రశ్నిస్తూ వెళ్తారంటే అలాంటి ఏమీ ఉండవు. ఆయన వెంటబడి కేడర్లో కొద్దిమంది అనాగరిక మానవులను కూడా వారే మెరుగనిపించేలా రఫాడిస్తాం, తలలు తెగనలుగుతాం, కోట గుమ్మాలు కడతాం, తెల్ల తెగట్టి ఇలా రకరకాల నినాదాలు, విచిత్ర విన్యాసాలు చూసేవారికి భయభ్రాంతులు అయ్యేలా ఆ యుద్ధానికి వెళ్తున్నంత హడావుడి చేస్తూ వెళ్ళటం తప్పితే ఒక ప్రతిపక్ష నేతగా గౌరవనీయమైన ముఖ్యమంత్రి పదవిని 5 ఏళ్ల పాటు నిర్వహించిన ఒక పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం వ్యవహరించలేదు. ఇలా అసలు అసెంబ్లీకి రారు, ప్రజా సమస్యలపై పట్టించుకోరు, వాటి గురించి మాట్లాడరు, వాటిపైన ప్రజా వ్యతిరేకమైన ఉంటే ఉద్యమాలు లాంటివి ఏమీ చేయరు, పార్టీ నిర్మాణాన్ని గాలి వదిలేశారు. ఇలా ఏమీ చేయకుండా కిమ్మనాస్తిగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నేత పోషించాల్సిన పాత్రను పూర్తిగా పక్కన పడేసి సేదీరుతున్నారని చెప్పాలి. అందువల్లనే ఆయన బెంతా హై అని మినిస్టర్ నారా లోకేష్
తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ ఇప్పుడు ఆయన అవహేళన చేస్తున్నారు, ఎద్దేవా చేస్తున్నారు. బెంతాహై అంటే బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ ఈ 3 చోట్ల తనకున్న ప్యాలెస్లలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కాలం గడుపుతూ ప్రజలకు దూరంగా ఉంటున్నారని, అందువల్ల ఆయన జగన్మోహన్ రెడ్డిని బెంతాహై అని పిలవాలంటూ సమావేశాల్లో చెడుకులు విసురుతున్నారు. ఇదే సమయంలో మనం కూటమి ఎలా ప్రజలకు వెళుతుందన్న విషయాన్ని గమనిస్తే ప్రధాన పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మినిస్టర్ నారా లోకేష్, కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి జనసేన అధ్యక్షుడు డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు కూడా 3 పాయింట్ ఫార్ములాతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారని చెప్పాలి. కలిగి తిరుగుతున్నారు ఈ ముగ్గురు కూడా. ఈ 3 పాయింట్ ఫార్ములా ఏంటి అంటే, ముందు అధికారిక విధులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ప్రజలు తమపై పెట్టుకున్న విశ్వాసాన్ని నిలుపుకునేందుకు శాశ్వతలో కృషి చేయటం. రెండవది ప్రజల్లోకి వెళ్ళటం, ఏ వివిధ పథకాలు కార్యక్రమాలు వీటిని పురస్కరించుకుని ప్రజలకు వెళ్ళటం. మూడవది తమ పార్టీ శ్రేణులను, తమ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పకడ్బందీగా మరింత బలోపేతంగా చేసుకుని వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడుతూ ప్రతిపక్షానికి ఇక అవకాశం ఇవ్వకూడదన్న దృఢ సంకల్పంతో ఈ ప్రధానంగా తెలుగుదేశం జనసేనలు ముందుకు సాగుతున్నాయి ఈ 3 పాయింట్ ఫార్ములాతో. ఈ 3 పాయింట్ ఫార్ములా ఎంత బలమైనది అంటే, ఇప్పటికే చాలా చోట్ల ఈ కూటమికి ఇంకా ఆదరణ పెరుగుతున్న సూచనలు. తటస్థ ఓటర్లు ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ అన్నా, జనసేన అన్నా, బీజేపీ అన్నా కొద్దిగా విముఖంగా ఉండేవారు కూడా ఈ 3 పాయింట్ ఫార్ములాను వీడు ఈ కూటమి ఇంత బలంగా ముందుకు తీసుకెళ్ళడం చూసి దాని పట్ల ఆకర్షితులు అవుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ అభిప్రాయం ఇంకా బలపడుతూ ఉండడానికి కారణం ఏమిటంటే, ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి పూర్తి నిష్క్రియాపరత్వం, ఏమీ చేయకుండా ఉండటం, అలా కాలం దొర్లించేస్తూ ఇంకా మన టైం వస్తుంది, ముందులే మంచి కాలం ముందున అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండటం, ఏమాత్రం కృషి చేయకుండా ప్రజలు తనపై వచ్చిన బాధ్యతను ఏమాత్రం పట్టించుకోకుండా అలా కిమ్మన్నాస్తిగా ఉన్నానంటే ఉన్నాను, చేస్తున్నాను చెప్పేయటం. మరి జగన్ ఇంతకు ఏం చేస్తున్నారు అంటే, వారానికి 2-3 రోజులు తాడేపల్లి రావటం, ఇప్పుడు బుద్ధి పుట్టినప్పుడు నెలకు 1-2 సార్లు సెలెక్టెడ్ మీడియాతో ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా మాట్లాడటం, ఆ ఒక్క ప్రెస్ మీట్లోనే రాష్ట్రం ఎదుర్కొన్న సమస్యలు అన్నిటిపైన విమర్శలు గుప్పించటం. ఇంకా బుద్ధి పుడితే అమరావతి ప్రత్యామ్నాయంగా తన మానసపుత్రి కానీ ఈ మధ్య చెప్పుకొస్తున్న మాదిగన్ గురించి అలాంటి మాటలు మాట్లాడి నవ్వులు పాలవటం. అంతే తప్ప ఈ 2 ఏళ్లలో ఒక్క ప్రజా ఉద్యమంలో కూడా జగన్మోహన్ రెడ్డి పాల్గొనలేదు. ఇప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా, కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడాలని మీరు చెప్పి ఈయన వెళ్ళి ఏ బెంగళూరులోనో ఇంకెక్కడో వెళ్ళిపోతారు. అసలు లీడర్ అంటే, నాయకుడు అంటే లీడ్ చేసేవాడు, ముందు నడిపించేవాడు శ్రేణుల్ని. కానీ జగన్ మాత్రం ఇది ఏమాత్రం పట్టడం లేదు. మీరు ఆందోళన చేయండి, ఆందోళన చేయటం వల్ల ఫలితాన్ని వచ్చి ప్రజలు మనం నమ్మి మళ్ళీ అధికారం అప్పగిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిగా వచ్చి ఈ అధికార పీఠం అధిష్ఠించి మళ్ళీ మనం ఇంకొక 5 ఏళ్ళు వెళ్తాం రాజ్యాన్ని. అంతే తప్ప తను కూడా బాధ్యత వహించాలని, ఉద్యమాలు ముందుండి నడిపించాలని, స్త్రీలకు దిశానిర్దేశం చేయాలని, పార్టీని ఇంకా మోటివేట్ చేయాలని, లోటుపాటు సవరించుకోవాలని ఏమాత్రం లేని ఒక విచిత్రమైన మనోస్థితి ఉన్న ప్రతిపక్ష నాయకుడిని ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి రూపంలో చూస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి, ఇందాక చెప్పుకున్న కూటమి నేతలందరూ కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా రాష్ట్రాన్ని వీళ్ళు చూసుకున్నాను కాదు, వీళ్ళు చేసుకుని మరి అవకాశాన్ని కల్పించుకుని మరి పర్యటిస్తున్నారు, ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ విషయంలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గురించి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులందరిలో కూడా సీనియర్ అయి 70 సంవత్సరాల వయసు దాటిన చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా నవయువకులతో పోటీ పడుతూ రాష్ట్రాన్ని చుట్టుపెడుతున్న తీరు, వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతున్న తీరు, వారితో ఒక రకమైన డైరెక్ట్ బాండింగ్ నెలకొల్పుకుంటున్న తీరు, అందుకోసం ఆయన పడుతున్న కష్టం, తపన, శ్రమ ఇవన్నీ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. కూటమిలోని భాగస్వాములందరికీ కూడా ఇది ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తూ ఇంకా బలమైన పనితీరును కనపరిచేందుకు ఆయన బాటలో తాము నడవాలన్న ఒక దృఢ దీక్షను వారు రేకెత్తిస్తున్నాయి. ఆయన ఇప్పుడు చూస్తున్నాను, ఫస్ట్లో సీరియస్గా ఉంటారని, నవ్వు అనేది ఎరగదని, అసలు ఏమాత్రం భావోద్వేగాలు అవేమి కనపరచనని చంద్రబాబు నాయుడు పెద్ద విమర్శ ఉండేది కొన్నేళ్ల క్రితం వరకు కూడా. అది క్రమంగా తనకు ప్రజలకు మధ్య దూరం పెంచుతోందని గ్రహించిన తర్వాత దాన్ని పూడ్చుకునేందుకు
ఆ అంతరాన్ని, ఆ లోపాన్ని అధిగమించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నం చేస్తూ క్రమక్రమంగా సఫలీకృతమవుతూ ఇప్పుడు ఒక చక్కటి ఆహ్లాదకరమైన రాజకీయ నాయకుడిగా, చక్కటి చిరునవ్వులు చిందించే, ప్రజలు తనతో స్వేచ్ఛగా మాట్లాడగలిగే ఒక రాజకీయ నాయకుడిగా తాను మలుచుకుంటూ, అదే సమయంలో ప్రజలతో ఎప్పటికప్పుడు ఇంకా కలుస్తూ రెగ్యులర్గా వారితో ఒక డైరెక్ట్ బాండింగ్ ఏర్పరచుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన పేదల ఇళ్ళకు వెళ్తున్నారు, టీ పెడుతున్నారు, వాళ్ళకి ఇచ్చి తాను తాగుతున్నారు. చేపల మార్కెట్కి వెళ్ళి చేపలు కొంటున్నారు, వాళ్ళు తీసుకెళ్ళి మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చి బాగు చేయించి వాళ్ళు ఎలా ఉంటున్నారో పరిశీలించి దాన్ని తాను వారితో పాటు తింటున్నారు. తరువాత కళ్ళు గీత కార్మికుల దగ్గరికి వెళ్ళి కళ్ళు గీసే విధానాన్ని పరిశీలించి అప్పుడే తాజా కళ్ళును చవి చూస్తున్నారు. నిన్నటికి నిన్న తను చూడాలని ఉందంటూ ఒక పెద్ద ఆయన 96 సంవత్సరాల వయసు గల ఒక అత్యంత వృద్ధుడు ఎంతో కాలంగా తనకు ఉన్న కోరిక వెలుగుచ్చితే అది తెలుసుకుని ఆయన తన వద్దకు రప్పించుకుని ఆయనతో పిచ్చబయటి మాట్లాడి అవి చాలా చాలా సరదాగా హాయిగా ఒక లైవ్లీ టాక్ అంటాం కదా, లైవ్లీ కన్వర్జేషన్ ఆ పెద్ద ఆయన ఎంగేజ్ చేసి ఆయనకి ఏం కావాలో కనుక్కొని ఆయన సమస్యను పరిష్కరించాలంటూ హామీ ఇచ్చి కొండంత తృప్తితో ఆయన వెనుదిరిగేలా చేశారంటే ఇట్లాంటి సంఘటనలు ఎన్నో. వీటన్నిటి ద్వారా చంద్రబాబు నాయుడు ఒక సందేశాన్ని బలంగా ఇస్తున్నారు. అదేమిటి అంటే ప్రజలతో తనకు డైరెక్ట్ కాంటాక్ట్ ఏర్పడుతోందని, వివిధ వర్గాల వారితో తనకు ఎంతో బలమైన బాండింగ్, బలమైన ప్రేమానుబంధం, ఒక భావోద్వేగ బంధం బలపడుతోందని. సహజంగానే ప్రతిపక్షాలు, విమర్శకులు కొన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తారు. అదేమిటంటే ఇప్పుడు నేను చెప్పిన ఇటీ గాయటాలు, చేపలు వండటాలు, కలు గీయటాలు, ముసాయిని తప్పించుకోవటాలు, ఇవన్నిట్లో కొన్ని స్టేజ్ మేనేజ్డ్, ఇవన్నీ కూడా పిఆర్ టీమ్, పబ్లిక్ రిలేషన్స్ టీము, ఇమేజ్ బిల్డింగ్ కోసం ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ పెద్దగా ఉపయోగపడవు అని అంటూ ఉంటారు. వాటిలో కొన్ని నిజమే ఉండొచ్చు, కొన్ని అబద్ధమై ఉండొచ్చు. అయినప్పటికీ కూడా మనం ఇక్కడ గమనించాల్సింది వాటిలో ఇవన్నీ నిజం, ఎన్ని స్టేజ్ మేనేజ్డ్ ఇవి కాదు. వాటి ద్వారా చంద్రబాబు నాయుడు సమాజానికి, ముఖ్యంగా ప్రజలకు, తటస్థ ఓటర్లకు, ఇతర రాజకీయ పక్షాలకు ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు, ఆయన ఏమి చెప్పదలుచుకున్నారంటే తనకు అధికారం వచ్చినప్పటికీ కూడా ప్రజల శ్రేయస్సు, ప్రజల బాగోగులు, రాష్ట్రం ముందుకు తీసుకువెళ్ళటం ఇవే ప్రధానమని, అంతే తప్ప వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, వ్యక్తిగత లాభ నష్టాలు వీటిని బేరీజు చేసుకొని తను పనిచేయటం లేదని, వీటన్నిటికీ తను అతీతులనే చెప్పుకోవడం ద్వారా తను ఒక స్టేట్స్మెన్ గాను, తను ఒక మిగతా రాజకీయ నాయకులు ఒక మెట్టు పైన ఉండే ఒక విలక్షణమైన రాజకీయవేత్తగా చూపించుకునేందుకు చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నం క్రమక్రమంగా ఫలిస్తున్న సూచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్ మాత్రం దాన్ని గ్రహించి తనకన్నా ఆయన కనీసం 22 ఏళ్ళు పెద్దాడైన చంద్రబాబు నాయుడు ఎలా తిరుగుతున్నారు రాష్ట్రంలో, తనకన్నా చిన్నవాళ్ళైనా లోకేష్ ఎలా తిరుగుతున్నాడు, పోనీ తనతో ఇంచుమించు సమాన వయస్కుడైన పవన్ కళ్యాణ్ అనారోగ్యం అప్పుడప్పుడు విధిస్తున్నప్పటికీ ఆయన ఎలా తిరుగుతున్నారు రాష్ట్రంలో, ఇవన్నీ కూడా చూస్తూ కూడా కేవలం పట్టించుకోకుండా వీటన్నిటితో తనకు పని లేదనుకుంటూ తను ఇష్టం వచ్చినట్టుగా హాయిగా సేద తీరుతున్నారు. ఇది ఆయన వరకు ఆయన బాగుంటుందేమో కానీ ఆయన నమ్ముకున్న పార్టీ శ్రేణులకు కానీ, ఆయన ఓట్ బ్యాంకు కానీ, ఆయనపై ఎంతో నమ్మకం పెట్టుకున్న వివిధ వర్గాలకు కానీ ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన తీవ్రంగా నిరాశపరుస్తోంది. వారిని ఒక రకంగా షాక్ గురి చేస్తుందని చెప్పాలి. ఓ పక్క కూటమి వారు, అధికార పార్టీ వారు వీళ్ళందరూ దూసుకుపోతూ ఉంటే ప్రజలతోనూ, అధికార కార్యకలాపాలతోనూ, పార్టీ నిర్మాణంతోనూ తాము మాత్రం ఇలా ఇంకా వెనబడిపోతూ ఈ కర్మేమిటా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాపోతున్నారని చెప్పి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అంతెందుకు, ఒక చిన్న ఉదాహరణ, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి, రాష్ట్ర కార్యాలయంలోకి, మంగళగిరిలో ఉన్న కార్యాలయంలోకి ఏ కార్యకర్త అయినా హాయిగా స్వేచ్ఛగా నిస్సంకోచంగా వెళ్ళిపోవచ్చు. కానీ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళాలంటే మాత్రం ఒక మాదిరి నాయకులు కూడా సాధ్యం కాదు. కార్యకర్తల సంగతి సరే ఆఖరికి భగవంతుడైనా సాక్షాత్కరిస్తాడమే కానీ జగన్ను చూడటం ప్రత్యక్షంగా, ఆయనతో కలిసి 1-2 ముక్కలు మాట్లాడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దాదాపుగా దుర్లభం. ఏదో కొద్దిమంది సెలెక్టెడ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళతోనే పిచ్చాపాటి, వాళ్ళతోనే మంతనాలు, వాళ్ళతోనే వ్యూహరచనలు, వాళ్ళతోనే అన్నీ. మిగతా వారు ఎవరు కూడా ఆయనకు అక్కర్లేదు అన్నట్టుగా ఆ కొద్దిమంది కోటలతోనే జగన్మోహన్ రెడ్డి కాలం గడుపుతూ మిగతా శ్రేణులను, కార్యకర్తలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వారికి క్రమక్రమంగా దూరం జరుగుతూ ఉండటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ మేలును కోరుకునే వారికి
తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కార్యకర్తలు అయితే ఎప్పుడు ఈ పరిస్థితుల్లో మార్పు వస్తుందో, ఎప్పుడు జగన్ కనీసం అధికార కూటమి చూసినా సరే తన పద్ధతిని మార్చుకుంటారు, తమతో కలిసిమెలిసి ఎప్పుడు ఉంటారు అని అలా ఎదురుతున్నట్టు చూస్తూనే ఉన్నారు. వారు అలా చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయాయి. జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఏమాత్రం మార్పు లేదు. ఇలా ఎంతకాలం ఈ ప్రశ్న ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, ఆ పార్టీ శ్రేణులను తొలిచేస్తోంది. ఇక్కడే వారు చెప్తూ ఉంటారు, కొంతమంది నేత పదే ఇట్లా ఈ ఆర్పణలు ఇవన్నీ వచ్చినప్పుడు వారు చెప్పే సమాధానం ఒకటే, వచ్చే సంవత్సరం అంటే అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఆ వచ్చే సంవత్సరం అంటే 2027లో తమ పార్టీ తమ సింగిల్ సింహం పాదయాత్ర ప్రారంభిస్తుందని, ఆ పాదయాత్రతో రాష్ట్రంలో రాజకీయం మొత్తం తిరగబడిపోయి మొత్తం ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల పరిస్థితి ఏర్పడుతుందని, అప్పుడు ఈ కూటమి చేసిన ఇవి ప్రయత్నాలు ఇవన్నీ కూడా చెల్లాచెదరైపోతాయని ఆ ప్రభంజనంలో, ఆ తర్వాత 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా తాము దగ్గాబజాన్ని గెలుస్తామని ఇలా కాదు. ఇక్కడే ఒక ప్రశ్న ఉంది. వచ్చే ఏడు అంటే 2027 వరకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రాన్ని చుట్టబెట్టే వరకు కూడా ఏమి చేయరా? ఇలా ప్యాలెస్ నుంచి బయటకు రారా? ఇప్పటిలాగానే ఆందోళనలకి ఏమి దేంట్లో పాల్గొనకుండా ప్రెస్ మీట్లతో అనిపిస్తూ ఎక్స్లో పోస్టింగ్లు పెట్టుకుంటూ కాలం గడిపేస్తూ ఉంటారా? అయితే ఇక్కడ ఇంకొక చిన్న చిక్కు కూడా ఉంది. ఈ లోపల అంటే ఈ సంవత్సరం వరకు జగన్మోహన్ రెడ్డి కనుక ప్రజల్లోకి రాకుండా ఇలాగే దూరంగా కనుక బతికి మసిలితే పెద్ద ప్రమాదం ఏంటంటే, ఏం చెప్తాం, తమిళనాడులో సినీ స్టార్ శుభ విజయ్ లాగా ఎవరైనా రావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని తీసేసుకోవచ్చు, లేదా ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఈయన అనుకోని ప్లాట్ఫామ్ ఒకటి ఏర్పడవచ్చు, తన ఓట్ బ్యాంక్ మొత్తం ఒకటి మళ్ళీపోవచ్చు. ఎట్లా ఇంతో జగన్ నమ్ముకుంటే పని అయ్యేది లేదు, తెగేది లేదు. ఇంతో నమ్ముకుంటే ఎప్పుడో వస్తాడు, ఏదో చేస్తాడు అనుకునే బదులు కళ్ళ ముందు కనపడే ఎవరినో నమ్ముకుంటే అనుకుని రాష్ట్ర ప్రజలు ఆయన ఓటు బ్యాంక్ కూడా ప్రత్యామ్నాయాన్ని చూసుకుంటే కనుక అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతగా వగిచినా, జగన్మోహన్ రెడ్డి ఎంతగా బాధపడినా ఏమాత్రం ప్రయోజనం ఉండదు.